వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐ యామ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. మనము ఈరోజు ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ సెషన్స్గా పెట్టుకుందామండి. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ శ్రవణ్ లాజిక్స్ పన్నాలను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా క్లాసెస్ యాప్ అండి శ్రవణ్ లాజిక్స్, ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. క్లాసెస్ అనేటువంటివి వినటానికి అవకాశం కలదు. ఓకే, మనము ఈరోజు కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పాను. ఈ మధ్యలో ఏమడిగాడు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రశ్న చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ వాట్ డస్ పిపిపి ఇన్ ఎకనామిక్స్ స్టాండ్స్ ఫర్? అర్థశాస్త్రంలో పిపిపి అంటే క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ, కొనుగోలు శక్తి తుల్యత సమానత్వం, సెకండ్ వన్ పూర్ పీపుల్స్ పాలసీ, పేద ప్రజల విధానము, థర్డ్ వన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యము, ఫోర్త్ వన్ డి పవర్ పర్చేసింగ్ పవర్, శక్తి విద్యుత్ కొనుగోలు పథకము అని టోటల్గా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీనిలో పిపిపి అంటే ఏమిటి? మనకు చాలామంది పీపీపీ అనగానే ఎందులోకి వెళ్ళిపోతామండి? పిపిపి అనగానే ఎక్కడ ఏది ఆన్సర్ అనుకుంటామండి అంటే డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళిపోతామండి అంటే మనము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ అనేటువంటి అంశంలోకి వెళ్ళిపోతాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ అనేటువంటి అంశంలోకే పోతామండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ అనేటువంటి అంశంలోకి పోతాం. అంటే C1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి డెఫినెట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక పాయింట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్కి ఎగ్జాంపుల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెట్రో లైన్ ఉంది. పిపిపి, పబ్లిక్ అంటే ప్రభుత్వం, పి అంటే ప్రైవేట్, పి అంటే పార్ట్నర్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెట్రో లైన్కి ల్యాండ్, దానికి సంబంధించిన ల్యాండ్ను మొత్తం ఇచ్చేసింది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలి మెట్రో లైన్లో. దీనిలో పెట్టుబడులు పెట్టింది ఎవరండి? ఎల్&టి కంపెనీ. ఎల్&టి కంపెనీ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఇద్దరు కలిసి పార్ట్నర్స్గా ఉన్నారు. దాన్ని ఏమంటారండి అంటే పిపిపి. డెఫినెట్గా C1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? మనకు పిపిపి అనే వర్డ్ ఎక్కడైనా వస్తుందా? పూర్ పీపుల్స్ పాలసీ ఎక్కడా లేదండి. పవర్ పర్చేసింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఎక్కడ లేదు. మరి ఉన్నది ఏది? పర్చేసింగ్ పవర్ పారిటీ అనేటువంటి కొనుగోలు శక్తి తుల్యత. ఇది వరల్డ్ పావర్టీ లైన్ వాళ్ళు యూజ్ చేయటం జరుగుతుంది. ప్రపంచ పేదరికాన్ని అంచనా వేయటం కోసం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దీన్ని యూజ్ చేయటం జరిగింది. అంతర్జాతీయ పేదరికాన్ని ఏ రకంగా కొలుస్తారండి అంటే డైమెన్షన్ ఏదండి అంటే పిపిపిగా చూస్తున్నారు. పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ. ఒకరోజు కనీస అవసరాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నాడు? వాస్తవానికి కనీస అవసరాల కోసం 1.90 అమెరికన్ డాలర్స్ ఖర్చు చేయాలి. అయితే దీన్ని 2022 సెప్టెంబర్ మంత్ నుండి 2.15 అమెరికన్ డాలర్స్కి చేంజ్ చేశారు. 2.15 అమెరికన్ డాలర్స్కి చేంజ్ చేయటం జరిగింది. ఏ ఇయర్లోనండి అంటే 2022వ సంవత్సరంలో. దీని ప్రకారం అండి ఈ మధ్యలో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2024వ సంవత్సరంలో మొత్తము పేదరికంలో ఉన్నటువంటి వారు 3.4 crores మెంబర్స్. 3,40,00,000 మంది పేదరికంలో ఉన్నారట. వీరు 2.15 అమెరికన్ డాలర్ల కంటే తక్కువగా ఖర్చు చేస్తున్నారని అర్థము. ఇందులో 2024వ సంవత్సరంలో 3.4 crores 94% గ్రామీణ పేదరికము ఉంటే
గ్రామీణ పేదరికం రూరల్ పావర్టీ ఉంటే పట్టణ పేదరికము కేవలము 6% కలదు. పట్టణ పేదరికము 6% కలదు. అదేవిధంగా 2023వ సంవత్సరంలో అయితే 4 కోట్ల మంది 4 crores మెంబర్స్ పేదరికంలో ఉన్నట్టు, 2022వ సంవత్సరంలో అయితే 4.6 crores మెంబర్స్ పేదరికంలో ఉన్నట్టుగా రిపోర్ట్ ఇవ్వటం జరిగిందండి. ఇది వరల్డ్ పావర్టీ లైన్ వాళ్ళు తీసుకున్నటువంటిది ఏదండి, పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ. అంటే ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. మ్యాచ్ ది ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి. లీస్ట్ ఏ, లీస్ట్ బి. అమర్త్య సేన్, రాజకృష్ణ, వైవి రెడ్డి, రాజీవ్ కుమార్ వీరు దేంతో సంబంధం గలరు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇక్కడ లీస్ట్ 2లో వీరికి దేంతో సంబంధం ఉంది అసలు. అమర్త్య సేన్ సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అంటారు. భారతదేశం నుంచి నోబెల్ బహుమతి వచ్చినటువంటి ఎకానమిస్ట్. ఓకేనండి, అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావటం జరిగింది అమర్త్య సేన్కి. అంటే సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఏకి సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ రాజకృష్ణ దేంతో సంబంధం గలదు. ప్రొఫెసర్ రాజకృష్ణ హిందూ వృద్ధి రేటు తోటి సంబంధం గలదు. బి ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వైవి రెడ్డి దేంతో సంబంధం కలిగి ఉన్నాడండి అంటే 14వ ఆర్థిక సంఘం చైర్మన్, 14th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరండి అంటే వైవి రెడ్డి అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఇక రావచ్చు రాజీవ్ కుమార్ ఎక్కడైనా కనపడుతుందా ఇప్పుడు అంటే మాజీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా చేశాడు. అరవింద్ పనాగారియా తర్వాత సెకండ్ పర్సన్గా వచ్చాడు. నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా వచ్చాడు. దేంతో సంబంధం ఉందండి అంటే థర్డ్ వన్తో సంబంధం కలదు. ఇక్కడ చూడండి, అమర్త్య సేన్ మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఎకనామిక్ సబ్జెక్టులో నోబెల్ బహుమతి పొందాడు. భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్తలు, ఒక ఆర్థికవేత్త ఎవరండి అంటే అమర్త్య సేన్. రెండవ పర్సన్ ఎవరండి అంటే అభిజిత్ బెనర్జీకి వచ్చింది. అభిజిత్ బెనర్జీకి 2019వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. 1998వ సంవత్సరంలో 1998లో ఎవరికి నోబెల్ బహుమతి వచ్చిందండి అంటే అమర్త్య సేన్కి రావటం జరిగింది. ఓకే, రాజకృష్ణ, ప్రొఫెసర్ రాజకృష్ణ మనకు ప్రణాళికా సంఘంలో రావటం జరుగుతుంది. ప్రొఫెసర్ రాజకృష్ణ ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసినప్పుడు భారతదేశంలో హిందూ వృద్ధి రేటు అని చెప్పి వివరణ ఇచ్చాడు. 5% పైగా వృద్ధి రేటు వస్తే ఆ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించమని చెప్పి సిఫారసు చేశాడు. ఇది ఎలా రావాలి హిందూ వృద్ధి రేటు అంటే జీడిపి గ్రోత్ రేట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి అంట. స్థూల దేశీయ ఉత్పత్తి 3.5% రావాలి. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము ఎంత రావాలన్నాడండి అంటే 1.5% కావాలి. రెండు కలిపి మోర్ దాన్ 5% వస్తే ఆ వృద్ధి రేటుని హిందూ వృద్ధి రేటు అని చెప్పి వివరణ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరండి అంటే వైవి రెడ్డి, తెలుగు పర్సన్ అండి. 15వ ఆర్థిక సంఘం 15th ఫైనాన్స్ కమిషన్ కూడా కంప్లీట్ అయిపోయి దగ్గర అయిపోయింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం కూడా నియమించడం జరిగింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనాగారియాను నియమించడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎన్కే సింగ్. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరండి అంటే వైవి రెడ్డి. మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరండి అంటే కేసి నియోగి. ఓకే,
నెక్స్ట్ వన్ అండి, ఇది ఇందులో ఆన్సర్ ఏదండి? అమర్త్య సేన్ 2 ఉండాలి. ఎక్కడ రావాలి? 2. డైరెక్ట్ ఆప్షన్ బి 4 ఉండాలి, సి 1 ఉండాలి, డి. ఓకే, ఫస్ట్ వన్ అమర్త్య సేన్ 2 ఉండాలి, ప్రొఫెసర్ రాజకృష్ణ 2 ఉండాలి, సి 1 ఉండాలి, డి 3 రావాలి. ఆన్సర్ 3-1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 3-1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మనకు ఎగ్జామినర్ వీలున్నంత వరకు మన చేతిలో టైం వేస్ట్ చేద్దామని చూస్తాడు. అన్నీ ఇలాంటి ప్రశ్నలు అడిగిస్తాడు. తిరకాస్ క్వశ్చన్సే. టైం మేనేజ్మెంట్ చేయటం నేర్చుకోండి. ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నానండి అంటే రీజన్ ఇదే. మోర్ ప్రాక్టీస్. చదివింది మనము బుక్స్ల్లో ఉన్నట్టు చదివితే 50% వచ్చినట్టే లెక్క. ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా ప్రిపేర్ అయితే 20-30% గ్యాదర్ చేసినట్టు. అది చేస్తే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క, అంతవరకు రీచ్ అయితే. ఓకే, నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి చూద్దాం, డిస్కషన్ చేద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది భారతీయ రాష్ట్రాలను అత్యధిక అక్షరాస్యత రేటు నుండి అత్యల్ప అక్షరాస్యత రేటు క్రమంలో అమర్చండి. అరేంజ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ ది హైయెస్ట్ టు ది లోయెస్ట్ లిటరసీ రేట్ యాజ్ పర్ సెన్సెక్స్ 2011. ఓకే, మిజోరాం, రాజస్థాన్, అస్సాం, బీహార్. మనకు ఐడియా ఉంది అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే మిజోరాం. మనకు కేరళ తర్వాత ఎక్కువ అక్షరాస్యత ఉంది, కేరళ లేదు. కేరళ తర్వాత ఎక్కువ అక్షరాస్యత ఉంది మిజోరాం. మిజోరాం రావాలి ఫస్ట్. లాస్ట్కి ఏది రావాలండి అంటే బీహార్ రావాలి. చూడండి 1-4 ఎక్కడెక్కడ ఉన్నది, 1-2 ఈ రెండు ఉండాలి. ఆన్సర్ 1 అని ఉండాలి, 2 అని ఉండాలి. తర్వాత అస్సాం ఎక్కువ అక్షరాస్యత ఉందండి, 3 రావాలి. ఓకే, ఫస్ట్ది సెకండ్ వన్ ఉంటే సెకండ్ ఆప్షన్ 3 రావాలి. వస్తేనే సెకండ్ ఆప్షన్లో మనకు 3 ఉండాలి. అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఎవరున్నారండి అంటే రాజస్థాన్ ఉంది. తర్వాత ఎవరండి అంటే బీహార్. అతి తక్కువగా అక్షరాస్యత రేటు కలిగినటువంటిది. మనకు జనాభాలో అడగటానికి క్వశ్చన్స్ ఇవ్వండి, లేక వాడు ఎలా ఎందుకు మనకు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది జనాభా లెక్కలు 2011 వచ్చింది. 2011 సంవత్సరానికి సంబంధించిన జనాభా లెక్కల గురించి రావటం జరిగింది. ఆ తర్వాత జనాభా లెక్కల గురించి అసలు ప్రశ్నలు మనకి అన్నీ అడిగాడు, ఎన్ని అడగాలో అన్ని అడిగిపోయాడు. ఇలాంటివి లేక ఒక 4 రాష్ట్రాలు ఇచ్చి అత్యధిక అక్షరాస్యత ఏడా ఉంది, అవరోహణ క్రమంలో అమర్చండి. ఓకే, జనసాంద్రత అత్యధికంగా కలిగినటువంటి మొదటి 4 రాష్ట్రాలు ఏవి, చివరి 4 రాష్ట్రాలు ఏవి, వృద్ధి రేటు అత్యధిక జనాభా వృద్ధి రేటు వచ్చిన 4 రాష్ట్రాలు ఏవి, చివరి 4 రాష్ట్రాలు ఏది, ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు ఏది, ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు. ఇలాంటి ప్రశ్నలకు వెళ్ళిపోతున్నాడు జనాభా విషయంలో. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న, ఇది కూడా జనాభాకు సంబంధించిందే. ఈ క్రింది జనాభా గణాంకాలను వాటి జనాభాతో జతపరచండి. సెన్సెక్స్ ఇయర్, పాపులేషన్ ఇన్ క్రోర్స్. జనాభా గణాంక సంవత్సరం జనాభా కోట్లలో 1951, 1951, 1971, 1991, 2011 జనాభా లెక్కలు ఎంత జనాభా ఉంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 1951వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత ఎంత జనాభా ఉందండి అంటే 36,11,00,000 మంది గలరండి. అందుకే అప్పటికి జనాభా పెరుగుతుందని చెప్పి కుటుంబ నియంత్రణ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ఇయర్లోనండి అంటే 1952లోనే కుటుంబ నియంత్రణ ప్రవేశపెట్టారు. కుటుంబ నియంత్రణ ప్రవేశపెట్టిన తొలి దేశం ఏదండి అంటే ఇండియా. నిర్బంధ కుటుంబ నియంత్రణ అనేటువంటిది ఎప్పుడు వచ్చిందండి అంటే 1975లో వచ్చింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ అనేటువంటిది 1975వ సంవత్సరంలో రావటం జరిగింది. ఓకేనండి, నెక్స్ట్ వన్ 1971వ సంవత్సరంలో మరి 84 కోట్లు ఉన్నారా, రెండే ఐడెంటిఫికేషన్ చేయాలి. 54 కోట్లు ఉన్నారా, 84 కోట్లు ఉన్నారా అంటే 1971వ సంవత్సరం నాటికి భారతదేశ జనాభా 54 కోట్లకు పైగా గలదు.
1991 నాటికి భారతదేశ జనాభా 84 కోట్లకు పైగా గలదు. 2001 నాటికి 102 కోట్లు ఉంటే 2011 నాటికి 121 కోట్లకు పైగా జనాభా కలదు. అంటే ఇక్కడ చూడండి, ఏం కనపడాలి? ఆన్సర్ 3 ఐడెంటిఫికేషన్ చేసుకోండి. నెక్స్ట్ 1971 1 ఉండాలి. 1991వ సంవత్సరంలో జనాభా 84 కోట్లు అంటే 5th ప్లేస్. 2011వ సంవత్సరం నాటికి జనాభా ఎంత ఉన్నారండి అంటే 2011వ సంవత్సరం నాటికి జనాభా 121 కోట్లు. అంటే ఇక్కడ చూడండి, ఆర్డర్ A3 ఉండాలి. A3 మనం చూస్తే 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సెకండ్ ఆప్షన్లో 1971లో ఫస్ట్ ఆప్షన్ రావాలి. ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 సెకండ్, థర్డ్, ఫోర్త్, A, B ఒకటే ఆన్సర్ ఉంది. ఇక మనకు మిగిలిన 2 ఆప్షన్లోనే ఆన్సర్ బయటపడాలి. 1991లో 84 crores ఉన్నారు. 84 crores అనేటువంటిది ఉంది. ఇక ఇది వెళ్ళిపోయిందండి. ఉన్నది ఏదండి? A2 మరియు 4 ఉండాలి. ఇక చివరిది 2011 జనాభా 2 ఉండాలి. ఇక్కడ 4 కాదండి, 124 కోట్లు లేరు. అప్పటికి భారతదేశ జనాభా ఎన్ని కోట్లుగా ఉందండి అంటే 121 కోట్లుగా ఉంది. అంటే ఏదండి? సెకండ్ ఆప్షన్ ఉండాలి. 2011లో అంటే A3, B1, C5, D2 ఇది ఆన్సర్. ఓకేనండి, 4th వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ దీనికి సంబంధించినటువంటిది. మ్యాచ్ ది ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. ప్రోగ్రామ్, కార్యక్రమము, ఇయర్ సంవత్సరము. ఒక స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిండు అని చెప్పి అడిగాడు ప్రశ్న. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఓకే, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకము. నెక్స్ట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, జాతీయ గ్రామీణ ఉపాధి పథకము, స్వచ్ఛ భారత్ పథకము ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడో వచ్చినటువంటి, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబడిన పథకం ఏదండి అంటే స్వచ్ఛ భారత్. ఐడెంటిఫికేషన్ చేసుకోండి. స్వచ్ఛ భారత్ అనేటువంటిది 2014లో ప్రవేశపెట్టారు. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డి సెకండ్ ఉండాలి. ఒకటే ఆప్షన్ బట్టి చెప్పొచ్చు. మీకు ఒక్కటి తెలిసినా కానీ డి ఎక్కడ ఉందండి? 2లో ఉంది. ఎక్కడైనా ఉందా? లేదు. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద గన్ షాట్. ఇక వేరేది ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ కానీ చూద్దాం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టారు 2000 సంవత్సరంలో. ఏ ఇయర్లోనండి? 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఫస్ట్ వన్ ఈజ్ ద 3 ఉండాలి. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐఆర్డిపి పథకాన్ని జనతా ప్రభుత్వం 1978-79 ఇయర్స్లో జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. 1978-79 ఆర్థిక సంవత్సరాల్లో. అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, జాతీయ గ్రామీణ ఉపాధి పథకము 1977లో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెడితే దాని ప్లేస్లో 1980లో ఎన్ఆర్ఈపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనండి, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ఇయర్లోనండి అంటే 1980వ సంవత్సరంలో. ఇక స్వచ్ఛ భారత్ అభియాన్ అయితే మనకు నరేంద్ర మోడీ ఇంట్రడ్యూస్ చేశాడు. గన్ షాట్ 2014. అంటే ఆన్సర్ ఏదండి అంటే ఫస్ట్ వన్ చూడండి, ఏ ఈజ్ ద 3 ఉండాలి. సెకండ్ ఆప్షన్లో 4 ఉండాలి. C1 ఈజ్ ద 1 ఉండాలి. D1 ఈజ్ ద 2 ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, నెక్స్ట్ వన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి కింది వాక్యాలను గమనించండి. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గురించి అడిగాడు. 100 days ఆఫ్ మానిటోరియల్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ టు రూరల్ జాబ్ స్పీకర్స్. ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కలిగిస్తుంది. ఈక్వల్ వేజెస్ రేట్స్ షుడ్ బి పేడ్ టు మేల్ అండ్ ఫిమేల్ వర్కర్స్. మహిళా పురుష కార్మికులకు సమాన వేతన రేటును చెల్లించాలి. 1/3 ఆఫ్ ది బెనిఫిషరీస్ షుడ్ బి ఉమెన్స్.
ఈ పథక లబ్ధిదారులు 3వ వంతు కూలీలు స్త్రీలు అయి ఉండాలి. ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఓన్లీ టు ది పీపుల్స్ బిలో ది పావర్టీ లైన్. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ప్రజలకు మాత్రమే ఉపాధిని కల్పించాలి. పై వాక్యాలలో కరెక్ట్ ఏవి అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఎబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ యాజ్ ఫర్ ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చట్టం అండి. ఈ పథకానికి సంబంధించినటువంటి చట్టము ఏ ఇయర్లో చేశారు? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వచ్చింది 2005. ఈ చట్టము 2 ఫిబ్రవరి 2006 నుండి ఈ పథకము అనేటువంటిది అమలులోకి రావటం జరిగింది. బండ్లపల్లి అనేటువంటి విలేజ్లో అనంతపురం డిస్టిక్లో మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించాడు. ఈ పథకాన్ని 2 అక్టోబర్ 2009లో ఏమని పేరును మారటం జరిగిందండి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్గా పేరును మారటం జరిగిందండి ఈ స్కీమ్ను. ఓకే, ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? 100 సంవత్సరాలు పని కల్పించాలి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ వన్ అండి, స్త్రీలు పురుషులకు సమాన వేతనము ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్లో ఇక్కడ స్త్రీ పురుష అనేటువంటి విభేదాలు ఉండవు. ఇద్దరు కూడా ఈక్వల్ శాలరీస్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఇందులో మహిళల యొక్క వాటా 1/3 లేదా 33% మహిళలు కంపల్సరీగా ఉండాలి అని చెప్పి చట్టంలో ఉంది. అయితే చట్టంలో లేనటువంటి అంశం ఏంటండి అంటే ఇది బిలో పావర్టీ లైన్కి అందించాలని చెప్పి చట్టంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఇందులో అడిగింది సరి అయిన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. ఏ బి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ బి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొకటి ప్రశ్న చూద్దాం. ఇన్ ఇండియా ది బడ్జెటరీ పాలసీ, మానిటరీ పాలసీస్ అండ్ ది ఎక్స్ప్లెయిన్ ఆఫ్ అవుట్పుట్ టుగెదర్ హెల్ప్ ది గవర్నమెంట్ ఇన్ కంట్రోలింగ్. భారతదేశంలో బడ్జెట్ విధానము, ద్రవ్య విధానము మరియు ఉత్పత్తి పెంపుదల అంశాలు ప్రభుత్వము దీనిని నియంత్రించుటకు సహాయపడుతుంది. ఇక్కడ బడ్జెట్ పాలసీ అని అడిగాడు. అంటే బడ్జెట్ పాలసీ అంటే ఏంది? ఫిజికల్ పాలసీ అండి. అండ్ మానిటరీ పాలసీస్, బడ్జెట్ పాలసీనే ఫిజికల్ పాలసీస్, కోశ విధానము అంటారు. నెక్స్ట్ మానిటరీ పరపతి విధానం, ద్రవ్య పరపతి విధానం. ఇది ద్రవ్య పరపతి విధానం ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది? ఒకటి ఆర్బీఐ హ్యాండ్ ఓవర్లో ఉంది. నెక్స్ట్ బడ్జెటరీ పాలసీసు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మనకు బడ్జెట్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? కేంద్రం ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ రెండిటి అంశాల యొక్క ప్రాధాన్యత, మనకు బడ్జెట్ను ప్రవేశపెట్టి ధరలను కంట్రోల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉదాహరణకు జిఎస్టీ ఉంది. జిఎస్టీ పన్ను రేటు ఇంక్రీజెస్ చేసింది అనుకో, ఆ వస్తువు ధర పెరుగుతుంది. లేదు, జిఎస్టీ పన్ను రేటు తగ్గించింది, ఆ వస్తువు ధర తగ్గింది. అంటే ధరలను పెంచగలుగుతుంది, నిరోధించగలుగుతుంది బడ్జెట్ విధానం ద్వారా. అదేవిధంగా ఆర్బీఐ మానిటరీ పాలసీస్, ద్రవ్య పరపతి విధానం ద్వారా ధరలను ఏ రకంగా అదుపు చేస్తుందండి అంటే వడ్డీ రేట్లను నిర్ణయించడం, బ్యాంకు రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ మొదలైనటువంటి అంశాల ద్వారా ద్రవ్య పరపతి విధానాన్ని అనుసరించి ధరలను కంట్రోల్ చేసేది ఎవరండి అంటే ఆర్బీఐ. ఇందులో పెరుగుతున్న అసమానతలు, విస్తరించిన నిరుద్యోగిత, పెరుగుతున్న గ్రామీణ అన్ని కావు. ఏదండి అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైజింగ్ ప్రైజెస్. గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ద్వారా ధరలను తగ్గిస్తే ఆర్బీఐ దేని ద్వారా ధరలను తగ్గించిందండి అంటే మానిటరీ పాలసీస్ ద్వారా పెరుగుతున్నటువంటి ధరలను కంట్రోల్ చేయగలుగుతుంది. ఎవరండి? ఆర్బీఐ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఇద్దరికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న. స్వతంత్రము సాధించిన తర్వాత భారత ప్రభుత్వము జాతీయ ఆదాయ అంచనాలను అధికారికంగా సంకల్పనం చేయడానికి 1949లో
జాతీయ ఆదాయ కమిటీని స్థాపించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు? ఆఫ్టర్ అటెండింగ్ ఇండిపెండెన్సీ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ ది నేషనల్ ఇన్కమ్ కమిటీ ఇన్ 1942 టు ఇంప్లిమెంట్ అథారిటికల్ ఎస్టిమేటెడ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ది కమిటీ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ అని ఇచ్చాడు. ఎవరెవరు పాల్గొంటున్నారని ఇచ్చారు. బిఆర్ అంబేద్కర్, ఆర్సి దత్, మహలనోబిస్, గాడ్గిల్, సుకుమై చక్రవర్తి, వికేఆర్వి రావు. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు నేషనల్ ఇన్కమ్ కమిటీలో అని ఇచ్చాడు. వాస్తవానికి ఈ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1949. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని అంచనా వేయమని జాతీయ ఆదాయ అంచనాల కమిటీని వేయటం జరిగింది. ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి అధ్యక్షుడు ఎవరున్నారు, ఇందులో సభ్యులు ఎవరున్నారని ఇచ్చారు. ఇందులో 1+2 అండి, మొత్తం 3 సభ్యులు కలరు. ఆ ముగ్గురు ఎవరండి అంటే పిసి మహలనోబిస్, పిసి మహలనోబిస్, ఆచార్య మహలనోబిస్, ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ ఉన్నాడు. తర్వాత ఇంకెవరున్నారండి అంటే గాడ్గిల్ ఉన్నాడు. నెక్స్ట్ వికేఆర్వి రావు. వీళ్ళ ముగ్గురు కూడా సభ్యులుగా ఉన్నారు. అంటే సిడిఎఫ్ ఉండాలి, సిడిఎఫ్ అనేటువంటిది ఉండాలి. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో సభ్యులు కాని వాళ్ళు అంబేద్కర్ లేడు, దత్తు లేడు, ఓకేనండి. నెక్స్ట్ సుకుమై చక్రవర్తి లేడు, వీళ్ళందరూ కూడా లేరు అండి. ఇందులో ఉన్నటువంటి సభ్యులు మహలనోబిస్, గాడ్గిల్, వికేఆర్వి రావు అనేటువంటి వాళ్ళు సభ్యులుగా ఉన్నారు. సిడిఎఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఇది ఈరోజు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేయటం జరిగిందండి. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోలను యూజ్ చేసుకోవాలని కోరుతున్నానండి.